అంతర్జిల్లా దొంగల ముఠాను మెదక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా నూతన పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ బాలస్వామి వివరాలను వెల్లడించారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి వారంలో నేరస్తులు రామంతపూర్ గ్రామ శివార్లోని సెల్ టవర్లకు సంబంధించిన మెటీరియల్ను దొంగతనం చేశారని ఎస్పీ బాలస్వామి అన్నారు. అంతటితో ఆగకుండా జిల్లాలో వరుసగా సెల్ టవర్లకు సంబంధించిన మెటీరియల్ను దొంగతనం చేశారన్నారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి వారిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఒకరు వీళ్ళు అఫెండ్ చేస్తున్నారు, వీళ్ళు ఒకరికి అమ్మేస్తున్నారు 15,000 20,000. అతను కూడా మార్జిన్ తీసుకొని ఇంకొక అతనికి అట్లా మేము ఈ లింక్ని పట్టుకుంటే వీళ్ళు 3 దొరికారు, ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు. సో 4 మెంబర్స్ కూడా వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఈరోజు థెఫ్ట్ చేసిన అక్కడనే కెప్ట్ చేస్తలేదు, ఎందుకంటే దట్ ఈస్ టూ వాల్యుబుల్ ప్రాపర్టీ. వీళ్ళకు తక్కువ ధరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ వేరే స్టేట్కి అమ్మడము. ఇందులో ఒకటి ఏంటంటే డిఫరెన్స్ ఏంటి అంటే జియో కమ్యూనికేషన్లనేమో ఓన్లీ వాళ్ళు జియో వాళ్ళకి మాత్రమే అమ్మాలన్నమాట. సో వాళ్ళకు కాపీ చేయడానికి ఉండదు, వాళ్ళ దగ్గర జీపీఎస్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా యూజ్ చేసినా కానీ దాన్ని ట్రేస్ అవుట్ చేస్తారు. బట్ ఎయిర్టెల్లో ఆ సెక్యూరిటీ ఒకటి మిస్ అయింది. సో దానివల్ల వీళ్ళు ఇది ఒక ఈజీ మెథడ్ అనుకొని అప్లై చేస్తూ ఉన్నారు అన్నమాట. టోటల్ 7 మెంబర్స్, నలుగురు అఫెండర్స్, రిమైనింగ్ 3 రిసీవర్స్. సెల్ ఫోన్ టవర్ వైస్ బ్యాండ్ ఏంటంటే మెయిన్ సిగ్నల్ కమ్యూనికేషన్ అనేది దాని నుంచి జరుగుతుంది. మనం ఎయిర్టెల్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆల్ స్టేట్ త్రూఅవుట్ ద స్టేట్ అందరు కూడా బిఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్టెల్ షిఫ్ట్ అయ్యారు. బికాజ్ దానివల్ల ఎయిర్టెల్ వాళ్ళు కూడా కమ్యూనికేషన్ కోసం టవర్స్ చాలా ఏర్పాటు చేశారు. సో ఇది దాని కాస్ట్ కూడా వేరియస్ కాస్టెస్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ 5G కమ్యూనికేషన్ మొబైల్ అది 3 to 5 lakhs ఉంది కాస్ట్. సో వాళ్ళకి ఈజీగా మెథడ్ అయిపోయింది. వాళ్ళు వీళ్ళే సప్లై, ఇందులో మాసారి మహేష్ అతన్ని ఇతను సప్లయర్. యాక్చువల్గా ఇది బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుని సప్లై చేస్తాడు, మళ్ళీ దీని కాస్ట్ ఎక్కువ కాబట్టి మళ్ళీ కొనేసి మళ్ళీ థెఫ్ట్ చేసేసి మళ్ళీ అనిపిస్తుంది సప్లై